आनन्दतीर्थभगवत्पादान् वन्दे निरन्तरं भवति यदनुभावादेडमूकोऽपि वाग्मी जडमतिरपि जन्तुर्जायते प्राज्ञमौलिः सकलवचनचेतो देवता भारती सा मम वचसि निधत्तां सन्निधिं मानसे च यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुस्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि। नौमिन्यायसुधादिकृज्जयमुनीन् श्रीपादरट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यायसुधारतान्। శ్రీకృష్ణ పరమాత్ముడు అవతరించి అందరూ తరించిపోయేటట్టు అనుగ్రహించి ఎప్పుడైతే నందగోకులమునందు విహరిస్తూ ఉన్నాడో అందరికీ సంతసపరచుతూ ఉన్నాడో అప్పుడు నందుడు వేలాది ఆవులను బంగారాన్ని వెండిని కావలసినంత దానం గావించాడు. ఆ దాన ధర్మములను చేసి మథురకు వెళ్ళాలి అనుకున్నాడు. ఎందుచేత దాన ధర్మములను చేశాడని శ్రీమద్భాగవతం చెప్తూ ఉంది. విష్ణోరారాధనార్థాయ స్వసుతస్యోదయాయ చ. దాన ధర్మములను భగవంతుని ప్రీతిని పొందాలని ఒక ఉద్దేశంతో చేయాలి. రెండవది, ఆ పుత్రోత్సవమైనప్పుడు దానమిస్తే ఆ పుత్రుడికి మంచి అయిన భాగ్యం కలుగుతుంది అనేది ఇంకొకటి ఉద్దేశ్యం. చూడండి, సామాన్యంగా అందరూ కూడా పుత్రోత్సవం అయినప్పుడు అందరికీ తినడానికి ఏదో స్వీట్ ఇస్తారు. అయితే విశేషంగా కొందరు చాలా దూరాలోచన చేసి పుట్టిన వెంటనే, కొందరు ఇంకా మొదటిగానే గర్భధారణమైన తరువాతనే ఆయన కొరకు డిపాజిట్ పెట్టేస్తారు. అది తర్వాత ఇంట్రెస్ట్ వచ్చి కలిసి డబల్ త్రిబల్ అయిపోతుంది అని. అవన్నీ లౌకిక మార్గాలు నడవని, ఏమి ఇబ్బంది లేదు. అయితే విశేషంగా తనకు అబ్బాయి పుట్టినాడు, కూతురు పుట్టిందే అంటే వారి కొరకు పుణ్యం సంపాదించాలి, పుణ్యముల డిపాజిట్ చేసి పెట్టాలి. వారి కొరకు విశేషంగా దాన ధర్మములను చేసి, జప పారాయణ మొదలైనటువంటి సత్కర్మములను చేసి, దానిచే సంపాదించిన పుణ్యములను ఆ భగవంతుని పాదార విందమనేటటువంటి శ్రేష్టమైనటువంటి నిధిలో, ఆ బ్యాంకులో ఆ పుణ్యాలను డిపాజిట్ చేసి ఇచ్చేయాలి. ఆ పుణ్యములు పనికి వస్తాయి, తర్వాత ఈ డబ్బులు పనికి రావు. విష్ణోరారాధనార్థాయ స్వపుత్రస్యోదయాయ చ. అందుచేత అలాంటి దాన ధర్మములను చేశాడు మహానుభావుడు నందుడు. యువతల
ఈ దుష్టుడు కంసుడు ఆలోచిస్తున్నాడు. ఆ దుర్గాదేవి చెప్పిపోయింది, నీ మృత్యు ఇక్కడ లేదు, వేరే చోట పెరుగుతూ ఉంది. నేను మృత్యు ముక్తుడైపోయాను, 6 మందిని చంపేశాను, 7వది గర్భపాతమైపోయింది, 8వ గర్భం ఆడపిల్ల, అది కూడా ఎగిరిపోయింది ఎక్కడో, ఇక్కడ లేదు. నాకెవరు ఇప్పుడు చంపేవారు లేరు అనుకోకు. నిన్ను సంహరించేవాడు వేరే సురక్షితమైనటువంటి స్థలమునందు పెరుగుతూ ఉన్నాడు, అతనిచే నీ మరణం నిశ్చితంగా అవుతుంది అని చెప్పిపోయింది. నేనేం చేయాలి ఇప్పుడు? అందరినీ పిలిచాడు, మంత్రులని, మిత్రులని. అందరూ అలాంటి వారే, క్రూరులకు దుష్టులకు క్రూరులే, దుష్టులే, దుర్మార్గులే మిత్రులు ఉంటారు కదా. అలాంటి దుర్మార్గులు, ఆ దుష్టులు అందరూ వచ్చి ఇతనికి చెప్పిన ఒక మార్గదర్శనం ఏమి అంటే, ఎక్కడ చిన్న చిన్న పిల్లలు పుట్టినారో, పసిపిల్లలు ఎక్కడే కనిపించినా 10 రోజులలో ఉండవచ్చు, 10 రోజులు దాటిన వారు ఉండవచ్చు, ఎవరైనా ఉండని వారందరినీ చంపేయాలి. ఇప్పుడే పుట్టాడు కదా వేరే చోట, 10 రోజులు కావచ్చు, ఎక్కువ అంటే కొద్దిగా 1 నెల 2 నెలలు పిల్లలు ఉండొచ్చు, ఎక్కడే ఉండని. నేను ఒక్కడిని బ్రతకాలి అని వేలాది పిల్లలను చంపేస్తే ఎంత పెద్ద ఘోర కృత్యం అది. అంత తల్లిదండ్రులకు ఏడిపించేది ఎందుకు? ఈ ఆలోచననే రాలేదు. ఎంత కష్టపడి ఎంత కోరికతో కొడుకులని పొంది ఉంటారు, అలాంటి వారికి అందరికీ దుఃఖపరిచేది యోగ్యం కాదు కదా. నా మృత్యు ఎక్కడ ఉందో, ఏదో ఒక పిల్లతో నా మృత్యు వస్తుంది అంటే అందరినీ సంహరించేది ఇది యోగ్యమైనటువంటి పని కాదు అనే వివేకము రాలేదు ఆ మూర్ఖుడికి. అందరినీ చంపడానికి హింసా విహార దుష్టాస్తే, హింసా విహారాలు వారికి అదే సరి అనిపిస్తుంది. రోజు అన్నం తింటాము, చారు పప్పు కూర తినేవారికి ఇంత కూర తింటున్నాము, బియ్యం తింటున్నాము, ఏమైనా దుఃఖమవుతుందా? ఆలోచన వస్తుందా? ఆ బియ్యం పప్పులు వీటికి మేము హింస చేస్తున్నామని. సహజంగా ఆ బియ్యము పప్పు కూర ఇవి తినేటప్పుడు హింస అనిపించకుండా ఒక స్వాభావికంగా మనం ఎలా తినేస్తామో అలా వారికి ఈ చంపేయడం, మనుష్యులను కానీ పశువులని పక్షులని చంపేయడం, సంహరించడం అంటే అది ఒక సహజమైనటువంటి క్రియ, చాలా తేలిక, దాంట్లో ఏ కష్టము లేదు వారికి. శ్రీమద్భాగవతం చెప్తూ ఉంది, వేదవ్యాసదేవులు అంటారు, వినాశకాలే విపరీత బుద్ధి. ఎవరికి వినాశకాలం దగ్గర వచ్చి ఉంటుందో వారికి విపరీతమైనటువంటి బుద్ధి కలిగి ఉంటుంది. ఆయు శ్రియ యశో ధర్మం లోకాన్ ఆశిష ఏవచ హంతి శ్రేయాంసి సర్వాణి పుంసాం మహదతిక్రమ. ఎవరైతే మహాత్ములని విరోధిస్తారో, వారి ఆజ్ఞని ఉల్లంఘిస్తారో, వారికి ఇబ్బంది పెడతారో, అలాంటి వారి యొక్క ఆయుష్యము, కీర్తి, బలము, వారు చేసిన పుణ్యము, వారు చేసిన పుణ్యంతో వారికి లభించే లోకములు ఇవన్నీ నష్టమైపోతాయి, ఏవి దొరకవు. ఉన్న ఆయుష్యం క్షీణించిపోతుంది, ఆరోగ్యం తగ్గిపోతుంది, బలం నశించిపోతుంది, చేసిన పుణ్యములు కూడా వ్యర్థమైపోతాయి. అందుచేత మహాత్ముల అతిక్రమణం, వారి ఉల్లంఘనం, వారి విరోధం చేయకూడదు. ఇక్కడైతే సామాన్యులైన మహాత్ములు కాదు, సర్వోత్తముడైన భగవంతుని విరోధాన్నే చేస్తాడు అంటే ఇతని వినాశకాలం దగ్గర వచ్చేసింది అనేది నిశ్చితమంటుంది శ్రీమద్భాగవతం. ఇది అందరికీ చెప్పిన మాట, కంసుడి గురించి చెప్పిన మాట కాదు. కేవలం ఎవరు కూడా మహాత్ముల విరోధం చేయకూడదు అనే పాఠాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నారు. సరి, యువతల ఇలా నడిచింది. మథురలో నానా విధమైనటువంటి తన
దూతలను, భృత్యులను, అసురులను, మిత్రులను పంపిస్తున్నాడు. అక్కడక్కడ చంపడానికి వారు చంపేస్తున్నారు. వారిలో ఒక ఆవిడ పూతన, మహాదుష్ట రాక్షసి. ఆవిడను పంపించాడు కంసుడు. ఎక్కడ పసిపిల్లలు నీకు కనిపిస్తారో చూడు, పాలు త్రాగిస్తాననే ఒక ఉద్దేశంతో ఆ పిల్లలను నీ తొడ మీద తీసుకొని పాలు త్రాగిస్తూ పాల్లో విషాన్ని కలిపి ఆ విషాన్ని త్రాగించి వారిని చంపాయి. ఇలా ఆజ్ఞ చేసి పంపించాడు. ఆ పూతన అంటే ఎవరు కాదు, రామాయణమనందు తాటక ఉంది కదా, ఆ తాటకనే పూతనగా అవతరించింది. మహాదుష్ట రాక్షసి ఆవిడ. అలాంటి ఆ తాటక అనేటటువంటి దుష్ట రాక్షసియే ఈ ద్వాపరయుగమునందు పూతనగా పుట్టింది. మహారాక్షసి. ఆవిడకు పార్వతి యొక్క వరం ఉంది. ఎవరు కూడా నిన్ను చంపడానికి సమర్థులు కారు. అలాంటి అవధ్యత్వ వరం అంటారు దానికి. అలాంటి అవధ్యత్వ వరాన్ని ఆ పార్వతి యొక్క వరముచే, పార్వతి యొక్క అనుగ్రహంచే పొందిన ఆమె ఆ పూతన అంటే. అలాంటి పూతన వచ్చేసింది. ఎలా వచ్చింది? ఆ పూతన వచ్చేటప్పుడు తన యొక్క ఆ రాక్షసీ రూపం తీసుకొని, వికృతమైనటువంటి ఘోరమైనటువంటి రూపం తీసుకొని రాలేదు. చాలా మంచి అయిన సుందర స్త్రీ యొక్క రూపం తీసుకొని వచ్చింది. అంటే చూడండి, సామాన్యంగా మనకు ఎవరు అపకారం చేయాలి అని అనుకొని ఉంటారు కదా, వారు చాలా మంచి మాటలను మాట్లాడుతూ ఉంటారు. మంచి వేషమనందు వస్తారు, చూడడానికి బాగా అనిపిస్తారు. లోపల వారేం చేస్తారన్నది మాకు తెలియదు. లోపల కత్తరిస్తారు అంతే, బయటికి మాత్రం చాలా బాగా కనిపిస్తారు. ఇది దుష్టుల లక్షణం. మనకు ఒక విశేషమైనటువంటి సందేశాన్ని ఇస్తూ ఉంది భాగవతం. ఇలాగే ఉంటారు దుర్మార్గులు, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, పూతన వలె ఉంటారు. అలాంటి ఇప్పుడు చూడండి, ఇప్పుడు పాశ్చాత్య సంస్కృతికి అందరూ కూడా లోనైపోయారు కదా. ఎలా ఉంది పాశ్చాత్య సంస్కృతి అంటే? చూడడానికి చాలా బాగుంది. అయితే నిదానంగా మనలో ఉన్న ఆ భారతీయ సంస్కృతి మీద ఉన్న శ్రద్ధని అది నశింపచేస్తుంది. వినయాన్ని, ఆస్తిక్య బుద్ధిని, తల్లిదండ్రుల మీద ఉన్న గౌరవాన్ని, మన ఋషులు, మునులు, దేవతలు వీరి పట్ల ఉన్న ఆ భావనని నశింపచేస్తుంది ఆ పాశ్చాత్య సంస్కృతి. అయితే చూడడానికి అలా కనిపించదు, చాలా బాగా అనిపిస్తుంది. అది పూతన ఉన్నట్టు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మనకు పాలు త్రాగిస్తుంది అనుకుంటాము, అది విషం త్రాగిస్తూ ఉంటుంది. మనకేదో డబ్బులు వస్తాయి, చాలా మనం పైకి వచ్చేసినాము దానివలన అనిపిస్తుంది, కానీ నిజంగా చూస్తే అది మనకు విషాన్నే త్రాగిస్తుంది. ఆ నాస్తిక్య బుద్ధి అనేది ఒక విషం. ఆ విషాన్ని త్రాగించి మమ్మల్ని చెడపేస్తుంది, తర్వాత చంపేస్తుంది. మొదటిగా చెడపించేది, తర్వాత చంపేది, అంతే. అందుచేత మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ పూతన వచ్చేసింది. వచ్చేస్తే ఎవరికి అర్థం కాలేదు. చాలా మంచి ఆమె అనుకున్నారు, ఏదో సుందర రూపంతో వచ్చింది. యశోద పడుకున్నది, చాలా నిద్ర వచ్చింది ఆవిడకు. నిద్ర వచ్చేసింది. ఆ నిద్ర వచ్చినప్పుడు మనస్సుకు అంతగా తెలివి లేదు. ఈవిడ అడుగుతూ ఉంది అని ఇచ్చేసింది చేతిలో. నీవు ఎక్కడి నుండి వచ్చావు ఏమీ అడగలేదు. అడిగింది, ఇచ్చేసింది, పడుకున్నది.
చేతిలో తీసుకొని పాలు త్రాగించాలి అని త్రాగిస్తూ ఉంది పూతన. సర్వజ్ఞుడైన శ్రీకృష్ణ పరమాత్మనికి ఏది తెలియని విషయం లేదు, మొత్తం తెలుసు అతనికి. ఈవిడ దేనికి వచ్చింది, ఏం చేస్తూ ఉంది, ఏం త్రాగించడానికి వస్తుంది, ప్రతి ఒక్కటి తెలుసు. ఆయన త్రాగుతున్నాడు. అతనికేమి ఈ సమగ్రమైనటువంటి బ్రహ్మాండాన్నే తన కడపున పెట్టుకున్న ఆ భగవంతునికి ఈ విషమేమి పాలేమి రెండూ ఒకటే, అతనికి ఏ తేడా లేదు. అయితే ఈవిడకు యోగ్యమైనటువంటి గతిని ఇవ్వాలి అనేదే ముఖ్యం. ఎవరు నాకు ఇబ్బంది పెట్టాలి, నాకు కూడా వంచనం చేయాలి అని ప్రయత్నిస్తారో, పైకి చూడడానికి పాలు లోపల విషం, చూడడానికి ధర్మం లోపల అధర్మం, ఇలా చేస్తూ ఉంటారు కొందరు. అలా వంచనం చేసేవారికి ఇలాంటి గతిని ఇస్తాననేదాన్ని చూపిస్తాడంతే, వేరే ఏం లేదు. ఆవిడ స్తనం త్రాగిస్తూ ఉంటే స్తనాన్ని గట్టిగా తన చిన్న చిన్న చేతులతో పట్టుకొని ఆ స్తన్యపానం చేస్తూ పాలు త్రాగుతూ త్రాగుతూ దానితో పాటు ఆవిడ యొక్క ప్రాణాన్ని కూడా లాగేసినాడు. గట్టిగా లాగితే ఆవిడ అక్కడ గట్టిగా అరచి చనిపోయింది. చనిపోయేటప్పుడు రాక్షసుల యొక్క స్వభావం అంటే వారి మూలరూపం ఎలా ఉంటుందో అలా చనిపోతారు. వచ్చేటప్పుడు సుందరమైనటువంటి ఒక స్త్రీ రూపమునందు వచ్చినా చనిపోయేటప్పుడు మాత్రం తన మూల రూపం తీసుకొని చాలా వికృతమైనటువంటి రూపం, ఘోరమైనటువంటి పెద్ద దేహం. అలాంటి దేహం ఆవిడ యొక్క 2 స్తనములు అంటే 2 కొండలు ఉన్నట్టు భాగవతం వర్ణిస్తూ ఉంది. ఆవిడ యొక్క 2 కండ్లు అంటే చీకటి ఉన్న 2 నీళ్లు లేని బావిలు ఉంటాయి కదా, అలాంటి 2 కండ్లు, పెద్ద దేహం. ఇలాంటి పెద్ద దేహం కలిగిన ఆవిడ అక్కడ చనిపోతే ఊరు వాళ్ళందరూ కూడా భయపడిపోయి అందరూ వచ్చేసినారు. ఏమైంది, ఏ రాక్షసు ఈమె అని అందరూ చూస్తున్నారు. తర్వాత చనిపోయింది అని నమ్మకం వచ్చినాక దగ్గర వచ్చినారు, చూస్తారు. శ్రీకృష్ణుడు, చిన్ని కృష్ణుడు ఆటలాడుతూ ఉన్నాడు. ఆయనకేమి భయం లేదు. ఏ భగవంతుని స్మరణం చేసిన వారికే భయం లేదు, అటువంటి భగవంతుని భయం ఎక్కడ? నిర్భయుడై ఆ భగవంతుడు ఆటలాడుతూ ఉన్నదాన్ని చూసి అందరూ సంతుష్టులయ్యారు. యశోద చాలా భయపడి ఏమైంది, శ్రీకృష్ణుడేమో బ్రతికినాడు, అయినా ఒక రాక్షసి వంటి మీద ఆటలాడుతూ ఉన్నాడు కదా, ఆ రాక్షసు యొక్క బాధ కలిగింది కదా, అందుచేత ఏమైనా రక్ష ఇప్పించాలి శ్రీకృష్ణ పరమాత్మునికి అని బ్రాహ్మణులను పిలిచి ముత్తోదరులను పిలిచి వారిచే ఇతనికి రక్షాబంధనం చేస్తూ ఉంది. ఇంద్రియాణి హృషీకేశ అవ్యాదజ అంఘ్రీ మొదలైనటువంటి ఆ భగవంతుని రూపములే. హృషీకేశ అనే భగవంతుడు ఇంద్రియములను రక్షించుగాక, ఇలా మాధవుడు గోవిందుడు ఆటలాడేటప్పుడు గోవిందుడు రక్షించుగాక, పడుకొని ఉన్నప్పుడు మాధవుడు రక్షించుగాక, ఇలా ఒక్కొక్క సమయాన ఒక్కొక్క భగవంతుని రూపం రక్షించుగాక అని టాకిని నానా విధమైనటువంటి ఈ భూతములు, పిశాచాలు, బాలగ్రహాలు, వాటిని పరిహరించడానికి ఆ భగవంతుని నామస్మరణం చేస్తూ ఉంది. విష్ణోర్నామగ్రహణ భీరవ, ఆ భగవంతుని నామస్మరణం చేస్తే భయపడి పారిపోతాయి అన్ని భూతములు, పిశాచాలు. అటువంటి ఆ భగవంతుని నామస్మరణం నేను చేస్తాను, ఇవన్నీ దూరం పోగాక అని ఆవిడ కోరుకుంటూ ఆ రక్షణ పెడుతూ ఉంది. ఆ భగవంతునికి రక్ష అవసరం లేదు, కానీ పిల్లలకు ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఎలా మందులను వేస్తారో వేయండి. ఏ లౌకిక ప్రయత్నానికి శాస్త్రం నిషేధించలేదు. అయినా నిజంగా ప్రధానమైనటువంటి మనకు మందు అంటే అది భగవంతుని నామస్మరణం, దాన్ని మరిచిపోకండి అంతే చెప్తుంది శాస్త్రం. చాందోగ్య భాష్యమునందు శ్రీమద్ ఆనంద తీర్థ భగవత్పాదాచార్యులు అంటారు, నిజంగా మనకు మందు రోగాన్ని పరిహరించదు. ఆ మందులో ఉన్న అమంద బుద్ధి అయిన
ఆ భగవంతుడే మన రోగాన్ని పరిహరిస్తాడు. నిజంగా చూస్తే ఆ భగవంతుణ్ణి తొలుస్తూ ఆ మందులను తీసుకోవాలి. ఈ మందు నాకు ఆరోగ్యం ఇస్తుంది అని తీసుకోకూడదు. ఈ మందు జడం, జడములకు బుద్ధి లేదు. మందు బుద్ధులే పని చేయరు, ఆ మందు ఎలా పని చేస్తుంది? అందుచేత ఆ మందులో ఉన్న అమంద బుద్ధి అయిన ఆ భగవంతుడే మమ్మల్ని ఉద్ధరిస్తాడు, మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, రోగాన్ని పరిహరిస్తాడనే అనుసంధానంతో మందులను తీసుకోవాలి అని శాస్త్రం చెప్తూ ఉంది. అందుచేత ఇలాంటి రక్షలను బాలకులు ఎల్లప్పుడూ పెట్టాలి. రోజు ఆ సమయాన ఏ ఆహారాన్ని ఇవ్వాలి, ఏ మందులను ఇవ్వాలి, ఎంతగా లక్ష్యం పెట్టి మీరు చేస్తారో దానికంటే ఎక్కువ లక్ష్యం పెట్టి ఏ సమయాన ఏ భగవంతుణ్ణి స్మరించాలో ఆ భగవంతుణ్ణి స్మరించి ఆ భగవంతుని రక్షను మీ పిల్లలకు పెట్టండి అనేదాన్ని శ్రీమద్భాగవతం చెప్తూ ఉంది. ప్రారంభాన ఒక మాట చెప్తుంది శ్రీమద్భాగవతం. పూతన వచ్చే కంటే మొదటిగా ఎందుకు పూతన వచ్చి అందరినీ చంపేసింది, చాలా పసిపిల్లలను అంటే నయత్ర శ్రవణాదీని రక్షోఘ్నాని స్వకర్మసు కుర్వంతి సాత్వతాం భర్తు యాతు ధాన్యశ్చ తత్రహి. దానికి కారణముంది. కంసుడు మహాదుష్టుడు కానివ్వండి, అయితే ఎందుచేత వీరికి వారి వారి పిల్లలను ఇలా పోగొట్టుకోవాలి అనే ప్రసంగం వచ్చేసింది. ఏ అపరాధం చేశారు వీరందరూ ప్రజలు అంటే నయత్ర శ్రవణాదీని. చూడండి ఎంత గొప్ప మాట శాస్త్రం చెప్తూ ఉంది. శాస్త్రము యొక్క శ్రవణం, వేద మంత్రాలు ఉన్నాయి. రక్షోఘ్నాని, రాక్షసుల నివారణం చేయడానికని రక్షోఘ్న సూక్తం అనేటటువంటి సూక్తం ఉంది. ఇలాంటి రకరకాల సూక్తాలు, మంత్రాలు వేదాల్లో ఉన్నాయి, పురాణాల్లో ఉన్నాయి. అలాంటి వేదాల్లో పురాణాల్లో ఉన్న ఆ సూక్తములను, ఆ శ్లోకాలను జపించి స్మరించి మనం మన కర్మములను చేయకపోతే అలాంటి బాలగ్రహాలు, భూతాలు, పిశాచాలు ఇబ్బంది పెడతాయి. ఎవరు చేయలేదో వారి దగ్గరనే వెళ్ళడానికి ఆవిడకు సాధ్యమైంది, లేకపోతే ఆవిడ కూడా పోలేదు. ఎవరు ఎల్లప్పుడూ భగవంతుని స్మరణం చేసేవారో, వేదశాస్త్రముల పఠనం చేసేవారో అలాంటి వారి పిల్లలను చంపడానికి ఆవిడకు చేత కాలేదు అంటుంది శ్రీమద్భాగవతం. అందుచేత ఇది విశేషమైనటువంటి సందేశం. సరి, ఆ పూతన చనిపోయింది. ఆవిడ యొక్క దేహాన్ని ప్రత్యేకంగా కత్తిరించి ఔర్ధ్వదైహిక సంస్కారాన్ని చేశారు. ఎందుకంటే అంత పెద్ద దేహం పెట్టి ఔర్ధ్వదైహిక దాన్ని కట్టల మీద ఎత్తి పెట్టేవారెవరు? అది అసాధ్యం కాదు. అందుచేత చేతుకే ఒక ప్రత్యేక చితా చేశారు, ఇంకొక చేతుకు ఇంకొకటి, ఒక్కొక్క కాలుకు ఒక్కొక్కటి, ఇలా ప్రత్యేక ఒక్కొక్క అంగానికి ఒక్కొక్క చితాని చేసి ఆ చితా మీద అది పెట్టి భస్మం చేశారు, ఔర్ధ్వదైహిక క్రియ చేశారు. ఒక విశేషం అంటే ఔర్ధ్వదైహిక క్రియ చేసేటప్పుడు ఇలాంటి రాక్షసి అంటే చాలా దుర్వాసన రావచ్చు అని అందరూ అనుకుంటే అది విపరీతమైంది. అత్యంత సుగంధం వచ్చేసింది, మంచి గంధం, సుగంధం, సౌరభం. ఎందుచేత అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఆవిడలో ఉన్న ఆ పాపములను కూడా లాగేసి బయటికి వేసేశాడు కదా. విషాన్ని లాగేటప్పుడు, పాలను లాగేటప్పుడు, ప్రాణములను లాగేటప్పుడు పాపములను కూడా లాగి ఆ దేహాన్ని శుద్ధపరిచాడట భగవంతుడు. అందుచేత ఆ దేహంతో సుగంధం వచ్చేసింది, దుర్గంధం రాలేదు అని శ్రీమద్భాగవతం చెప్తూ ఉంది. ఆవిడకు ఉత్తమమైనటువంటి గతిని భగవంతుడు ఇచ్చినాడు. తనకు స్తన్యాన్ని త్రాగించి స్తన్యపానం చేయించి విశేషంగా ప్రేమం చేస్తూ ఉన్న యశోదకు ఎలాంటి గతిని తర్వాత ఇస్తాడో అలాంటి గతిని ఈవిడకు ఇచ్చాడట భగవంతుడు. ఇదేమండి
విషం త్రాగించడానికి వచ్చిన ఆవిడకు ఇలాంటి మంచి గతిని, సద్గతిని ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? అదే ఆ భగవంతుని యొక్క కారుణ్యం అంటుంది శ్రీమద్భాగవతం. అయితే శ్రీమద్ ఆనందతీర్థ భగవత్పాదాచార్యులు యువతల ఒక విశేషమైనటువంటి నిర్ణయాన్ని మనకు అనుగ్రహించినారు. ఎందుచేత అంటే భగవంతుని విరోధం చేసిన వారికి ద్వేషం చేసిన వారికి కూడా సద్గతి దొరుకుతుంది అంటే ఎవరు భక్తిని చేస్తారు? ఎవరు ఆ భగవంతుని సేవ చేయడానికి ముందట వస్తారు? ద్వేషం చేసేది చాలా తేలిక కదా. భగవంతుని ఆజ్ఞను ఉల్లంఘించేది, ఎలా కావాలో అలా జీవించాలి, ఇదే ఆ భగవంతుని ఆజ్ఞ యొక్క ఉల్లంఘనం చేసే దాంట్లో ఏ ఇబ్బంది లేదు కదా. ఆ భగవంతుని ఆజ్ఞలను పాటించాలి, ధర్మాన్ని రక్షించాలి అంటే చాలా కష్టం, వదలడానికి ఏమి. అందుచేత సమగ్రమైనటువంటి శాస్త్రముల్లో ఉన్న విధి నిషేధములు కింద మీద అయిపోతాయి. ఈ మాటను ఇలాగే మనం స్వీకరిస్తే శ్రీమద్ ఆనందతీర్థ భగవత్పాదాచార్యులు అంటారు, ఏదో ఒకచోట చెప్పిన మాటను చూసి సమగ్రమైనటువంటి శాస్త్రాన్నే కింద మీద చేసేది ఇది సరైన పద్ధతి కాదు. వ్యవహారంలో కూడా అలా ఉండదు. అందుచేత ఆ పూతన అంటే తాటక, ఆ పూతన యందు ఊర్వశి అనే ఒక అప్సర స్త్రీ యొక్క ఆవేశం ఉండే. దేహం ఒకటి, జీవాలు ఇద్దరు. ఆ ఇద్దరు జీవాల రూపంలో ఉన్నారు. ఒక జీవుడు అంటే ఆ పూతన అనే ఒక జీవుడు, ఆవిడ చాలా దుష్టురాలు, ఆవిడకు తమస్సే అయింది, అయోగ్యమైనటువంటి గతియే కలిగింది. అయితే ఆ ఊర్వశి తుంబురు అనే ఒక గంధర్వుడు, ఆ గంధర్వుని యొక్క సంగం చేసినందుకు కుబేరుడు శాపమిచ్చినాడు, అసురుల దేహమునందు నీకు ప్రవేశంగాని అని. ఆ కుబేరుని యొక్క శాపం వలన ఊర్వశి అనే ఒక భగవద్భక్తురాలైన అప్సరా స్త్రీ ఈ అసుర దేహమునందు ప్రవేశించి ఉంది. అంతే, ఆమె భక్తురాలే. ఆవిడ భక్తితోనే త్రాగించింది పాలను. దేహం ఒకటి, ఇద్దరు జీవులు, పాలు ఒకటి. ఆ పాలులోనే పాలు ఉంది, విషము ఉంది. ఆ తాటక విషం త్రాగించింది. ఊర్వశి పాలు త్రాగించాలి అనుకున్నది. వస్తువు ఒకటే ఉండొచ్చు, మనస్సులో ఉన్న భావన పాలు త్రాగించాలి భగవంతునికి, అనంత ఉపకారం చేసిన ఆ భగవంతునికి ఎలా పంచామృతాభిషేకం చేస్తామో, పాలు నైవేద్యం చేస్తామో, అలా ఆ భగవంతునికి పాలు నైవేద్యం గావించాలి అనే ఉద్దేశం ఊర్వశికి. విషం త్రాగించాలి అనే ఉద్దేశం ఆ తాటకకు, పూతనకు. వారి వారి భావనానుసారంగా వారికి భగవంతుడు గతిని ఇచ్చాడు. పూతనకు నరకాన్ని ఇచ్చినాడు, లోపల ఉన్న ఊర్వశికి సద్గతిని ఇచ్చినాడు. సరే, ఇలాగుంటే భాగవతం చాలా గొప్పతనం, చాలా గొప్ప కారుణ్యం ఇది అని చెప్తుంది కదా. కారుణ్యం ఏమిటి? పాలు ఇచ్చిన ఆవిడకు సద్గతిని ఇచ్చాడు, విషాన్ని ఇచ్చిన ఆవిడకు దుర్గతిని ఇచ్చాడు. కారుణ్యం ఏమిటి దీంట్లో అని ఒక మాట ఇక్కడ మనకు అనిపిస్తుంది. అయితే దానికి శ్రీమదాచార్యులు అంటారు, నిజం. ఆవిడ అత్యంత శుద్ధురాలు, భక్తురాలు అయినా ఆ పూతన యొక్క సహవాసం ఉంది కదా. ఆ సహవాసం ఉన్నందుకు పాలు త్రాగించాలని ఉద్దేశ్యమున్న విషంతో కలిసిన ఆ పాలునే త్రాగించవలసిందే కదా. అలా త్రాగించవలసి వచ్చింది ఆవిడకు, అనివార్యం. సహవాస దోషం, సహవాస దోషంతో శుద్ధమైనటువంటి పాలనను ఇవ్వడానికి చేత కాలేదు. ఆ విషంతో కలిసిన పాలునే త్రాగించే ఒక ప్రసక్తి వచ్చింది ఆవిడకు. అలా వచ్చినా, సహవాస దోషంతో విషం త్రాగించినా ఆవిడకు భగవంతుడు దుర్గతిని ఇవ్వలేదు. ఎందుచేత అంటే మనస్సులో విషం త్రాగించాలి అనే భావన లేదు, అనివార్యం. విషం కలిసి ఉంది, ఏం చేయాలి ఆవిడ? వేరే చేతు లేదు ఆయన, ఒకే చేతు, ఒకే దేహం, ఒకే స్థనం. ఆ స్థనంలోనే పాలు రావాలి. ఆ స్థనంలో విషం ఉంది కావున విషంతో కలిసిన పాలే వస్తుంది, దాన్నే త్రాగించవలసి వస్తుంది. అందుచేత త్రాగించింది. అయినా భగవంతుడు ఆ అపరాధాన్ని
సహవాస దోషంతో చేయవలసి వచ్చిన పాపాన్ని క్షమించి ఆవిడను తరింపచేశాడు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. చాలామంది అంటూ ఉంటారు, ఏమండి మనకు సంధ్యావందనం చేయాలి అని చాలా కోరిక. కోరిక అని ఎందుకు అంటున్నాము? చేయడానికి అలా కాదండి. చుట్టూ ఉన్నారు కదా మన చుట్టూ ఉన్నవాళ్ళు, వారందరూ కూడా ఎవరు చేయరు. మా రూమ్మేట్స్ ఉన్నారు, నేబర్స్ ఉన్నారు. నేబర్స్ చేయకపోతే నీకేమి ఇబ్బందిరా, నీవు చేయి. లేదు, వారందరూ ఉన్నప్పుడు చేయడానికి కాదు, బాగా అనిపించదు కదా. మీరు అందరూ మఠంలో ఉంటారు, అందరూ చేసేవాళ్ళు, మీరు చేస్తారు, మీకేం తెలియదు మా కష్టం ఇలాగంటూ ఉంటారు. దానికి ఈ మాట చెప్తారు ఇక్కడ. చూడండి, ఒకే ఊరిలో కాదు, ఒకే కాలనీలో కాదు, ఒకే బిల్డింగ్లో, ఒకే ఫ్లాట్లో, ఒకే రూమ్లో కాదు, ఒకే దేహమునందు ఉన్న ఇద్దరు జీవులు కూడా వారి వారి స్వభావానుసారంగా వారు భక్తిని చేస్తే, పని చేస్తే భగవంతుడు ఉద్ధరిస్తాడు. ఒక రూమ్లో ఉన్న వాళ్ళకు మనం చేయడానికి కాదు, వారు పని చేయరు అంటే ఇది ఎస్కేపిజం అంతే. ఎస్కేప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయకండి. మీకు మనస్సు ఉంటే మార్గం ఉంది, మీకు చేయడానికి అవశ్యంగా సాధ్యమవుతుంది. ఏది చేత కాని విషయం అనేటటువంటిదే లేదు మనస్సు ఉన్నవారికి అనే మాటను చెప్తారు. తరువాత ఇలాగే ఇక్కడ నందుడు లేడు. అప్పుడు ఆ నందుడు మథురకు వెళ్ళినాడు. ఎందుకంటే కప్ప ఇవ్వాలి అని ప్రతి సంవత్సరం కప్ప ఇవ్వాలి అని కంసుడు దగ్గర వెళ్ళి కప్ప ఇచ్చి వచ్చేటప్పుడు వసుదేవుణ్ణి కలుస్తాడు. ఆ వసుదేవుడు అంటాడు, చాలా సంతోషం నందుడా, నీకు సంతానమే లేదు అని చాలా దుఃఖించేవాడివి, ఇప్పుడు సంతానమైంది, ఉత్తముడైన సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడే నీకు దొరికినాడు, మహాభాగ్యం నీది అని పొగడి రెండవ క్షణంలో అంటాడు, చాలాసేపు ఇక్కడ ఉండకు, ఊరిలో చాలా ఉత్పాతాలు ఏదో కనిపిస్తూ ఉన్నాయి, త్వరగా యమునా నదిని దాటి అవతల పోయి నీ ఊరిలో ఉన్న సమస్యలను బాగా చూసుకో అని చెప్పి పంపేస్తాడు. అంతలో ఈ పూతనా సంహారం అయి ఉంటుంది. ఆయన వచ్చి చాలా ఆశ్చర్యపడతాడు, ఆ భగవంతుణ్ణి విశేషంగా తలుస్తాడు. తరువాత ఇంకొకసారి ఇలాగే ఆ చిన్న కృష్ణుణ్ణి అక్కడే పడుకోబెట్టి ఉంటారు. ఒకేసారి చాలా జోరగా సుంటగాలి వచ్చేస్తుంది. సుంటగాలి చాలా జోరుగా వచ్చేస్తే అంతటా దూర ఎవరికి కూడా ఏది కనిపించదు. అలా ధూళి వచ్చేసినప్పుడు కండ్లు ఆ ధూళితో నిండి ఏది కనిపించకుండా అందరూ ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు ఆ శ్రీకృష్ణుణ్ణి ఆ తృణావర్తుడు అనే రాక్షసుడు ఆ గాలి రూపాన వచ్చి ఉంటాడు. ఆయన శ్రీకృష్ణుణ్ణి పైకి తీసుకుపోతాడు. ఎవరికి తెలియదు, అందరి కండ్లు నిండిపోయినాయి ధూళితో. ఏమైతోంది ఎవరికి తెలియదు. శ్రీకృష్ణ పరమాత్మని తీసుకొని చాలా పైకి పోయినాడు. అంత ఎత్తుగా పోయి తర్వాత శ్రీకృష్ణుణ్ణి పై నుండి కింద వేయాలి అనుకున్నాడు. కానీ శ్రీకృష్ణ పరమాత్ముడే ఆ తృణావర్తుడి యొక్క మెడని చాలా గట్టిగా వత్తి అతన్నే చంపేసినాడు. శ్రీకృష్ణ పరమాత్మునికి చాలా తేలిక అయింది అతన్ని చంపడానికి. ఇలాగ అనకూడదు, వ్యవహారానుసారంగా చెప్తాను. శ్రీకృష్ణ పరమాత్మనికి ఏది తేలిక కాదు, ఏది అసాధ్యం కాదు. అయినా పైకి అతన్ని తీసుకుపోయి సంహరించే ఒక ప్రసక్తి రాలేదు. చాణూరుణ్ణి సంహరించేటప్పుడు ఇలా తిప్పి 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 తర్వాత కింద అతన్ని కొట్టి చంపేయాల్సి వచ్చింది. ఇక్కడ ఆ పరిస్థితి లేదు. తనే పైకి పోయినాడు. అతన్ని మెడ గట్టిగా వత్తి కింద వేసేసినాడంతే, చనిపోయాడు. మరొక్కసారి అందరూ కూడా భయపడి దగ్గర వచ్చి చూస్తారు. ఆ గాలి ఆగిపోయినాక అందరికీ కండ్లు శుద్ధం చేసుకొని అందరూ వచ్చి చూస్తారు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఆడుతూ ఉన్నాడు, ఏమీ కాలేదు. మరొక్కసారి
ఆ యశోద చాలా భయపడి గోమూత్ర స్నానం చేపించింది. గోమయంతో స్నానం చేపిస్తుంది ఆ పిల్లవాడికి. గోమూత్ర స్నానం, గోమయ స్నానం వీటితో ఏదైనా అమంగళం, అశుభం ఉంటే అది పరిహరించిపోతుంది అని దాన్ని పరిహరింపచేయడానికి ఇవన్నీ ప్రయత్నములను చేస్తూ ఉంది. తర్వాత అందరినీ బ్రాహ్మణులను పిలిచి ఆశీర్వాదం ఇప్పిస్తుంది. ఆ బ్రాహ్మణుల ఆశీర్వాదానికి చాలా మహత్వం అంటారు భాగవతంలో. ఏస్తేయానృతదంభేర్ష్యా హింసామాన వివర్జితాః నతేషాం సత్యశీలానాం ఆశిషో విఫలాః క్వచిత్. ఎవరు ఎప్పుడూ దొంగతనం చేయరో, అబద్ధం పలకరో, దంభ అంటే గొప్పతనం లేకున్నా గొప్పతనం ఉంది అని చూపించే వాళ్లకు దాంభికులు అంటారు. అలాంటి దాంభికత్వం ఎవరిలో లేదో, ఈర్ష, అసూయ, క్రోధం మొదలైనటువంటి దోషములు దగ్గర రావో, అలాంటి మహానుభావులు, సజ్జనులు, సత్యశీలులు, ఎల్లప్పుడూ సత్యమే పలికేవారు, వారు ఏమి ఆశీర్వదిస్తారో అది సత్యమైపోతుంది. అందుచేత అలాంటి సజ్జనులను పిలిచి వారిచే ఆశీర్వాదం చేపించింది ఈ మహానుభావురాలైన యశోదా తల్లి. అంటే వారిలో జ్ఞానం ఎంత ఉంది, వేదశాస్త్ర జ్ఞానం ఎంత ఉంది అనేది వేరే మాట. కామక్రోధ లోభమోహమద మాత్సర్యములు లేవు, అసత్యము, దంభ మొదలైనటువంటి దోషాలు లేవు అంటేనే వారి మాట సత్యమైపోతుంది. విప్రాహ మంత్రవిదో యుక్తాః, ఎవరైతే మంత్రజ్ఞానులు ఉన్నారో, ధైర్యాః ప్రోక్తాస్తథాశిషః తా నిష్ఫలా భవిష్యంతి నకదాచన స్ఫుటం. ఎల్లప్పుడూ కూడా సత్యమే అవుతుంది మంత్రజ్ఞానులు చెప్పిన ఆశీర్వాదాలు. అందుచేత మంత్రజ్ఞానులు, భగవద్భక్తులు, సజ్జనులు ఎవరైతే ఉన్నారో వారందరినీ పిలిచి ఆశీర్వాదం ఇప్పించింది. ఇది భగవంతునికి అవసరం లేదు, మనందరికీ అవసరం ఉంది. అంటే చిన్న పిల్లలకు మాత్రమే ఇది చేయాలి అనుకోకండి. చిన్నపిల్లలు ఉండని, పెద్దవారు ఉండని, ఎవరైనా ఉండని, ఏదే సత్కర్మం చేసే ప్రసంగం ఉండని, అప్పుడు మంత్రజ్ఞానులు, శాస్త్రజ్ఞానులు, నిర్దోషులు ఎవరుంటారో అలాంటి మహానుభావుల దగ్గర వెళ్ళి వారి ఆశీర్వాదం తీసుకొని పని చేయాలి. అది పరిపూర్ణమవుతుంది అనేదాన్ని ఇక్కడ మనకు చూపిస్తారు. తరువాత ఒకసారి తన తొడ మీద ఆ కృష్ణుణ్ణి, చిన్న కృష్ణుణ్ణి కూర్చోబెట్టి ఆటలాడిస్తూ ఉంది. అలా ఆటలాడిస్తూ ఉన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు నిద్రలేనివాడైనా ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండే మహానుభావుడు, అందరినీ జాగ్రత్తగా ఉంచేవాడు కూడా. అలాంటి మహానుభావుడైన శ్రీకృష్ణ పరమాత్మనికి ఆలస్యము లేదు, నిద్ర లేదు, ఏ నీరసం లేదు. అయినా సామాన్యం మనుషులు ఎలా చేస్తారో అలా ఒకసారి పడుకొని ఉన్నప్పుడు తొడ మీద ఆవలించాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు చిన్న పిల్లలుగా ఆని ఆవలిస్తే ఆవిడ చూస్తుంది, ఆ ముఖమునందు సమగ్రమైనటువంటి బ్రహ్మాండమే కనిపించింది. చాలా ఆశ్చర్యం వేసింది ఆవిడకు. చిన్న మొహం, చిన్న పిల్లాడి యొక్క చిన్న మొహమునందు సమగ్రమైనటువంటి విశ్వాన్నే ఆవిడ చూస్తుంది. బ్రహ్మాండము, పృథివీ మొదలైనటువంటి ఆవరణములు, ప్రకృతితత్వము ఇవన్నీ చూసి చాలా ఆశ్చర్యమైంది. నా పుత్రుడు కాడు ఈయన, సాక్షాత్ భగవంతుడు, సర్వోత్తముడు, శ్రీమన్నారాయణుడు అనుకున్నది. రెండవ క్షణములో మరల ఆ భగవంతుడు తన మాయ వేసి ఆవిడకు అది మరిచిపోయేటట్టు చేసేస్తాడు. ఇదే ఆ భగవంతుని యొక్క విచిత్రమైనటువంటి లీల. ఎవరి యోగ్యత ఎలాంటిదో వారికి అంతే అనుసంధానం ఇస్తాడు, ఎక్కువ లేదు. కాస్తసేపు అనుసంధానం ఇచ్చాడు. ఆ అనుసంధానం చేసినందుకే ఆవిడ తరించిపోయింది. వీరెవరు అంటే శుకాచార్యులు చెప్తారు పరీక్షిత్ రాజకు, వీరు
ద్రోణ అనే ద్రోణాచార్యులు కాదు, ద్రోణ అనే ఒక వసు ఉన్నాడు. వసు, రుద్ర, ఆదిత్య అని దేవతలు. దాంట్లో ద్రోణ అనేటటువంటి ఒక వసు. ఆ వసు యొక్క అవతారమే ఈ నందుడు. ధర అని ఆ ద్రోణుని యొక్క పత్ని, ఆవిడ యశోద అయింది. వీరిద్దరూ కూడా ఆ భగవంతుడే కొడుకుగా మనకు దొరకాలి, ఆ భగవంతుని లీలలను మనం చూడాలి, ఆ భగవంతుణ్ణి ఆడించాలి అని కోరుకున్నారు తపస్సు చేసి. భగవంతుడు వరాన్ని గావించాడు అప్పుడు. అందుచేత ఆ భగవంతుడు వీరి దగ్గర ఈ బాలలీలను చూపిస్తూ ఉన్నాడు అని శుకాచార్యులు చెప్తారు. అలాంటి మహానుభావులు. ఇంకొకసారి శ్రీకృష్ణ పరమాత్ముడు, బలరాముడు, ఇద్దరికి మనం వ్యవహరిస్తున్నాము శ్రీకృష్ణుడు బలరాముడు అని. అయితే ఇంకా నామకరణమే కాలేదు వారికి. ఆ నామకరణం అయ్యే కంటే మొదటిగానే పూతనను, తృణావర్తుణ్ణి చంపేసినాడు ఆ భగవంతుడు. గర్గాచార్యులు వచ్చినారు నందగోకులానికి. గర్గాచార్యులు యాదవుల పురోహితులు. వారు వచ్చినప్పుడు నందుడికి తెలుసు, ఈయన వసుదేవుని కొడుకు, నా కూతురు అక్కడ ఉంది దుర్గాదేవి అని. అయితే ఎవరికి తెలియదు, అది రహస్యమైనటువంటి విషయం. ఆ గర్గాచార్యులు యాదవుల పురోహితులు, వారిచే నామకరణం చేయిస్తే ఈయన యాదవ కుమారుడు అని తెలిసిపోతుంది అందరికీ. ఏం చేయాలి అని, యాదవ కుమారుడు అని తెలిస్తే ఎక్కడో నీ మృత్యు పెరుగుతూ ఉంది అని దుర్గాదేవి చెప్పింది, వేరే ఎవరో కాదు ఈ పిల్లవాడే అని నిర్ణయం చేసుకుంటాడు ఆ కంసుడు. ఆయన అలా నిర్ణయం చేసుకున్నా ఏ ఇబ్బంది లేదు, కానీ అలా చేయడానికి మనం అవకాశం ఇవ్వకూడదు, అది మా యొక్క సేవ. అందుచేత ఏకాంతమనందు చేయాలి అని ఆ నందుడు అంటాడు. గర్గాచార్యులు ఒప్పుకుంటారు. ఏకాంతమనందు ఎవరికీ తెలియకుండా నామకరణ సంస్కారాన్ని, పుణ్యావచనం మొదలైనటువంటి ఆ సత్కర్మములను చేసి యోగ్యమైనటువంటి విధానంతో నామకరణం చేయించాడు. మొదటిగా బలరాముడు అని పెద్దవాడికి పేరు పెట్టారు. మహాబలిష్ఠుడు, శేషావతారుడు, సమగ్రమైనటువంటి బ్రహ్మాండాన్నే తన తలకాయ మీద పెట్టుకునే మహాశక్తి కలిగిన వాడు కావున అతనికి బల. అందరినీ సంతసపరిచేవాడు కావున రాముడు, బలరాముడు అని పేరు పెట్టారు. రెండవది సంకర్షణ, అందరినీ తన వద్దకు తీసుకుంటాడు, అందరినీ ఆకర్షణం చేస్తాడు అనేది ఒకటి. రెండవది దుర్గాదేవి ఇతన్ని దేవకీ గర్భం నుండి ఆకర్షించి రోహిణీ గర్భమునందు పెట్టింది కావున ఆ దుర్గాదేవిచే సంకృష్టుడయ్యాడు. అందుచేత ఇతనికి సంకర్షణ అని కూడా పేరు పెట్టారు. ఆ భగవంతుని యొక్క శుక్లకేశ ఆవేశము, శేషదేవుని అవతారము, అందుచేత ఇతనికి బలరాముడు, సంకర్షణుడు అనే పేరు చాలా బాగా ఉంది అన్నారు. తర్వాత చిన్నవాడికి శ్రీకృష్ణుడు అని పేరు పెడతారు. కృషిర్భూవాచక శబ్ద నశ్చ నిర్వృతివాచక. న అంటే ఆనందము, కృషి అంటే పూర్ణము, భూ అంటే భూబహౌ పూర్ణము అని అర్థం. పరిపూర్ణమైనటువంటి ఆనందం కలిగిన వాడు కావున ఇతడు కృష్ణుడు. ఇంకొక రకంగా అర్థం చేసుకోవచ్చు. భూ అంటే ఆశ్రయుడు, పరిపూర్ణమైనటువంటి సుఖం కలిగిన వాడు, సుఖానికి ఆశ్రయుడు, సుఖదాత కూడా అయినాడు. అందుచేత ఇతనికి కృష్ణుడు అంటారు. రెండవది కృష్ణ వర్ణం కలిగిన వాడు కూడా, నీలమేఘశ్యాముడు. అందుచేత ఇతనికి కృష్ణుడు అనే పేరు పెట్టినారు. కృష్ణ 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 అని ఆ భగవంతుణ్ణి స్మరిస్తే మనకు ఏ పాపాలు ఉండవు అని శాస్త్రం చెప్తూ ఉంది. అలాంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మునికి నామకరణం, శ్రీకృష్ణ పరమాత్మునికి నామకరణం చేసేది ఎలా? ఛాందోగ్యోపనిషత్తు యందు ఒక మాట వస్తుంది, నామైవ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము, ఇతిహాసములు, పురాణాలు, ప్రతి ఒక్క వ్యాఖ్యానాలు, ఉపవ్యాఖ్యానాలు, వేదాంగాలు ఏమైనా ఏ భారతీయ వాంగ్మయ ప్రపంచమనందు మనకు ఏమి కనిపిస్తాయో అవన్నీ కూడా ఆ భగవంతుని నామాలే. సోహం నామ విదేమాస్మి అంటారు నారదులు.
నామాలే, ఆ భగవంతుని నామాలే ప్రతి ఒక్కటి కూడా ఆ భగవంతుణ్ణి ప్రతిపాదించే నామాలు తప్ప వేరే ఏమీ లేనే లేవు శబ్దాలు ప్రపంచాలు. అలాంటి ఆ అనంత నామములను కలిగిన ఆ భగవంతునికి నామకరణం చేసే ఒక యోగ్యత ఎవరిలో లేదు. ఒక లౌకిక శిక్షణం ఇలా నామకరణం చేయాలి అని అందరికీ చూపించాలి అనే దానికి చేశారు, అంతేకాని వారికి ఒక సేవ చేసే భాగ్యం దొరికింది అనుకోవాలి, కానీ ఆ భగవంతునికి నామకరణం చేసే అవసరం లేదు. దీన్ని తెలుసుకున్నారు ఆ గర్గాచార్యులు, మహాభగవద్భక్తులు. వారు నామకరణం చేసి వెళ్ళిపోయారు. తరువాత ఆ భగవంతుడు నానా విధమైనటువంటి లీలలను చూపిస్తున్నాడు. మొదటిగా నిదానంగా అక్కడే పడుకొని ఉండేవాడు. తరువాత అంబాడుతూ ఉన్నాడు. అంబాడుతూ అంతటా ఆ భగవంతుడు తిరుగుతూ ఉంటే అంతవరకు వీరికి ఏ సమస్య లేకుండే. ఆ బలరాముని యొక్క తల్లి అయిన రోహిణికి కానీ యశోదకు కానీ సమస్యలేమి లేవు, ఇక్కడే పడుకొని ఉంటారు అని. ఉయ్యాల్లో ఒకసారి పడుకోబెడితే వారి పని అయిపోతూ ఉండే. ఎప్పుడైతే అంబాడడానికి ప్రారంభించినారో, అంబాడుతూ ఉన్నారో, అప్పుడు అంతటా వెళ్ళేవారు. ఎక్కడ అగ్ని ఉంటుందో, పాములు ఉంటాయో, ఏ క్రూర ప్రాణుల దగ్గరకు వెళతారో, ఏ పశుపక్షుల దగ్గర వెళతారో, ఏమి ఇబ్బంది అవుతుందో అని భయంతో ఎల్లప్పుడూ వెంటపడి వారిని తీసుకురావాలి, మళ్ళీ ఒక చోట కూర్చోబెట్టాలి, మళ్ళీ వారు వెళ్ళాలి. ఇలా అంతటా సమగ్రమైనటువంటి ఆ నంద గోకులమునందు తిరుగుతూ ఉన్నారు బలరాముడు, శ్రీకృష్ణ పరమాత్ముడు. అందరికీ ఆనందమే ఆనందం. వీరిని చూడడం అంటే ఇంటి అన్ని పనులను వదిలేసి చూస్తూ ఉండేవారట అందరూ కూడా. అలా ఆ శ్రీకృష్ణ పరమాత్మని యొక్క ఒక్కసారి ఆ భగవంతుని దర్శనం దొరకాలి అని కోట్ల జన్మల సాధనం చేసి వేచి ఉంటారు యోగులు, ఋషులు, మునులు. ఆ భగవంతుడు ఇంత తేలికగా కనిపిస్తాడు అంతటా గోకులమునందు అంటే ఎవరు వదులుతారు? అలాంటి ఆ భగవంతుణ్ణి చూసే దాంట్లోనే తరించిపోతున్నారు అంతే, అందరూ కూడా ఆనందిస్తున్నారు. ఆ భగవంతుడు నానా విధమైనటువంటి లీలలను చూపిస్తాడు. నిదానంగా నడుస్తూ ఉంటాడు. నడవడానికి ప్రారంభం చేసిన తర్వాత ఇంకా ఎక్కువ అందరికీ భయం వేసింది, ఏం చేస్తారో, ఎక్కడ పోతారో అని. వత్సాన్ ముంచన్ క్వచిదసమయాన్ క్రోష సంజాతః సహ స్థేయం స్వాద్వత్యథతధిపయః కల్పితైస్తేయయోగైః మర్కాన్ భోక్షన్ విభజతి సచేన్నస్తి భండం భినత్తి స్థేయాలాభే సూషకుపితః యాత్యుపక్రోష్యతోకాన్. ఆ భగవంతుడు నానా విధమైనటువంటి లీలలను చేస్తూ వత్సాన్ ముంచన్, అక్కడక్కడ తాడు తీసుకొని, చిన్న తాడు తీసుకొని దూడలను కట్టి ఉంటారు. ఆ ఆవు కొట్టమునందు కట్టి పెట్టింటారు దూడలను. ఈయన వెళ్ళి ఆ తాడు తీసేవాడు. అంటే నా పనియే ఇది అని చూపిస్తాడంతే భగవంతుడు. ఎవరైతే ఈ సంసార బంధమునందు ఉన్నారో వారిని ఆ బంధనాన్ని పెకలించి వేసి నేను తరింపచేస్తాననే దాన్ని చూపించడానికే ఆ భగవంతుడు ఆ దూడలను తీసి బయటికి పంపించేవాడట, ఆ బంధనాన్ని తీసి. మనం కూడా దూడలుగా ఉన్నాము, మా వంటి వారిని కూడా ఇలాగే ఉద్ధరిస్తాము అని భగవంతుడు చూపిస్తున్నాడంతే. తరువాత వత్సాన్ ముంచన్ క్వచిద సమయాన్, ఏ సమయాన వారిని వదిలిపెట్టాలో అప్పుడు వదిలిపెట్టాలి వాటిని. ఎప్పుడు వదిలిపెట్టకూడదు, వదిలిపెడితే మొత్తానికే పాలు త్రాగేస్తాయి. మొత్తానికే పాలు త్రాగేస్తే ఎవరికి పాలు దొరకదు కదా, అందుచేత వారిని కట్టిపెట్టి ఉంటారు. అయితే భగవంతుడు మహాకరుణాసాగరుడు. మేము మాత్రమే పాలు త్రాగాల, వాటికి పాలు వద్దా దూడలకు, అవి కూడా త్రాగని అని వదిలేవాడు. వత్సాన్ ముంచన్ క్వచిద సమయాన్ క్రోష సంజాతః సహ, ఎవరైనా చాలా కోపంతో చూస్తే చిరునవ్వు నవ్వేవాడట. నవ్వుతే వారికి కోపమే వెళ్ళిపోతుంది, కోపమే ఉండదు. చాలా కోపంతో వారు చూస్తే కొట్టడానికి, తిట్టడానికి, భయపరచడానికి దగ్గరకు వస్తే
క్రోశ సంజాతహాసః, ఒక మంచి అయిన చిరునవ్వు నవ్వి వారికి సంతసపరిచేవాడు. వారు ఇతన్ని చూస్తూ ఉండేవారట. తిట్టాలి అనిపించలేదు వారికి, కొట్టాలి అని అస్సలు అనిపించదు, ఆనందించేవారు ఇతన్ని చూసి. ఇలా మాయ వేసేవాడు ఆ భగవంతుడు. క్రోశ సంజాతహాసః స్థేయం స్వాద్వత్యథదధిపయః కల్పితైస్తేయయోగైః, నానా విధమైనటువంటి ఉపాయాలు. దొంగతనం చేసేవాడు, పాలు, పెరుగు, వెన్న ఇవన్నీ దొంగతనం చేసి తినేవాడు. ఆ దొంగతనం చేసేది మాత్రమే కాకుండా దొంగతనం చేసే దాంట్లో రకరకాల ఉపాయాలు, వివిధమైనటువంటి ఉపాయాలను తనే సంశోధనం చేసి కొత్తగా ఆవిష్కరించి దొంగతనం చేసేవాడు మహానుభావుడు. అలాంటి ఉపాయాలు. ఒక పైకి ఉట్టిలో ఆ వెన్న పెట్టి ఉండేవారు. శ్రీకృష్ణ పరమాత్ముడు వస్తే అతను తీసుకుపోతాడని పైన ఉట్టిలో పెడితే ఆ వెన్నని, పెరుగుని, పాలు ఏమైనా ఉండని ఎలా తీసుకోవాలి? భగవంతుడు అంతటా వ్యాప్తుడు, అది వేరే మాట. అయినా ఈ చిన్ని కృష్ణుడు కూడా ఒక రోల పెట్టి ఒక పీఠం పెట్టేవాడు, దాని మీద ఒక రోలు పెట్టేవాడు, ఇద్దరిని దాని మీద నిలబెట్టి వారి మీద తాను నిలబడి ఆ ఉట్టిలో ఉన్న వెన్నని తీసుకొని తినేవాడు. తనకు కావలసినంత తాను తిని అక్కడ ఉన్న కోతులకు కూడా తినిపించేవాడు. అందరికీ తినిపించి గొల్లలకు, కోతులకు కావలసినంత వెన్నను ఇచ్చి తినిపించి తాను వెళ్ళిపోయేవాడు ఆ భగవంతుడు. ఎందుకు ఇలా చేస్తాడని శ్రీమద్ ఆనంద తీర్థ భగవత్పాదాచార్యులు చెప్పారు అంటే, ప్రతి ఒక్కటి ఆ భగవంతుని అధీనము. ఈ వెన్న, ఈ పాలు, ఈ పెరుగు, ఈ సంపత్తు ఇది భగవంతుని అధీనం. ఆ భగవంతుడు స్వీకరిస్తాడంటే అతని వస్తువుని ఆ భగవంతుడు స్వీకరిస్తాడంతే. మా వస్తువులు కావు ఇవి అని ఎవరు చాలా పొంగిపోయి ఆనందంతో సమర్పించారో వారికి ఉత్తమమైనటువంటి సద్గతిని ఇచ్చాడు భగవంతుడు. ఎవరు అయోగ్యులు క్రోధించారో, కోపం చేశారో ఆ భగవంతుని మీద, అలాంటి వారికి దుర్గతిని ఇవ్వడానికే ఈ నాటకం చేశాడు ఆ భగవంతుడు. శ్రీకృష్ణావతారమునందు మాత్రమే అలా చేశాడు అనుకోకండి. ఈనాడు కూడా ఎవరు ఆ భగవంతునికి, రామదేవుడు వచ్చాడు, ఇక్కడ మీరు ఎంత పూనికతో సేవ చేస్తూ ఉన్నారు, ఇలా సేవ చేస్తే ఆ భగవంతుడు మీరు చేసే సేవకు చాలా సంతుష్టుడై లొంగిపోయి కావలసిన ఇష్టములను అనుగ్రహించి కటాక్షించి తరింపచేస్తాడు. అలా ఎందుకు వస్తారండి వీరు మరల స్వాములు వారు? వేలాది మంది వస్తారు, ఎంత ఖర్చు పెట్టాలి? ఈ రామదేవుడు ఎందో త్రేతాయుగం నందు అయిపోయాడు, మళ్ళీ ఇంకా ఆయన పూజ చేయాలా మనం? ఈ మాటనే మీకు తెలియదు. అయితే ఇలాగెవరైనా అంటే అలాంటి వారికి యోగ్యమైనటువంటి శిక్ష చేస్తాడు భగవంతుడు. అలాగనకూడదు. సేవ చేయడానికి అవుతుందో చేత కాదో ఆ విషయం వేరే. అయితే సేవ చేయడానికి చేత కాకపోతే నాకు శక్తి లేదనాలి కానీ చేయకూడదు. ఎందుకు చేయాలి అని అనకూడదు. ఆ భగవంతుని సేవను అంత పూనికతో చేసే ఆ మహానుభావులకు, గొల్లలకు, గోపికా స్త్రీలకు ఆ భగవంతుడు తరింపచేశాడు. అందుచేత ఇవన్నీ చేస్తాడు. దొంగతనమని వ్యవహారం అంతే, లౌకిక వ్యవహారం. అది నిజమైన శబ్దం కాదు, భగవంతునిలో ఉపయోగించకూడదు. ఉపయోగిస్తారు శాస్త్రంలో, వ్యవహారానుసారంగా ఉపయోగిస్తారు. ఎందుకు? దొంగతనం ఎప్పుడైతుంది? ఎవరిది కాదో, ఏ వస్తువు ఎవరిది కాదో దాన్ని వారు తీసుకుంటే, ఎవరిది ఉందో వారికి చెప్పకుండా, వారి అనుమతి లేకుండా ఆ వస్తువుని తీసుకుంటే దానికి దొంగతనం అంటారు. ప్రతి ఒక్కటి భగవంతునిదే. ఆత్మామస్సమిదం సర్వం, సమగ్రమైనటువంటి ఈ బ్రహ్మాండమునందు నిండి నిబిడీకృతమైన ఆ భగవంతుని అధీనంలో ప్రతి ఒక్క వస్తువు ఉన్నప్పుడు ఏ దాన్ని తీసుకున్నా అది భగవంతుని వస్తువే, భగవంతుడు తీసుకున్నట్టు. దొంగతనమేని. మీ ఇంట్లో మీరు వెళ్ళి చక్కెర తింటారు, ఇక్కడి నుండి వెళ్ళి నేరుగా మీ వంటశాలకు వెళతారు, వెళ్ళి చక్కెర ఉంటుంది, ఏదో ఉంటుంది, అటుకలు తింటారు, దొంగతనం చేశారంటారా ఎవరైనా? మీ ఇల్లు, కావలసిన పదార్థాన్ని తీసుకుంటారు, తింటారు, దాంట్లో ఏముంది? ఈ సమగ్రమైనటువంటి ప్రపంచమే ఆ భగవంతుని ఇల్లు కదా.
ఏది తిన్నా ఆ భగవంతుని తనదాన్నే తను తిన్నాడంతే, వేరే వారి దాన్ని తినలేదు. అందుచేత అది దొంగతనమే లేదు. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. అలాంటి ఆ భగవంతుడు స్థేయం స్వాద్వత్యథదధిపయః కల్పితైస్తేయయోగైః మర్కాన్ భోక్షన్ విభజతి సచేన్నాస్తి. కొందరు మొత్తం పాలు పెరుగు వెన్న ఖాళీ చేసి వారు కూడా తిని వారికి ఆకలి ఉన్నా ఉండకపోయినా కృష్ణుడు తినకూడదు అంతే అనే ఒక దుర్భావనతో కొందరు ఖాళీ చేసి పెట్టింటే భగవంతుడు చూసేవాడట, ఏమి లేకుండా అలాగే పెట్టారు ఖాళీ పాత్రములను అని తెలిస్తే పాత్రం భినత్తి పగిలి కొట్టేవాడు. ఆ పాత్రముల్ని పగిలి కొట్టి వెళ్ళిపోయేవాడు. కొన్నిసార్లు యాత్యుపక్రోష్యతోఖాన్, శ్రీకృష్ణ పరమాత్ముడికి తినడానికి కొందరు అవకాశం ఇచ్చేవారు కారు, చాలా దురాగ్రహులు. అలాంటి వారు దురాగ్రహంతో శ్రీకృష్ణ పరమాత్మునికి ఏదీ ఇవ్వకుండా ప్రతి ఒక్కదాన్ని మూసిపెట్టి ఎక్కడో తాళం వేసి పెట్టి ఉంటే అలాగే ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు పడుకున్న పిల్లలకు మంచిగా కొట్టి వారికి ఏడిపించి వెళ్ళిపోయేవాడు, పారిపోయేవాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అంటే అర్థం చేసుకోండి, ఇది వట్టిగా కథ సరి, ఆ భగవంతుని లీలలు కథలు, దానితో పాటు సందేశం ఉంది. మీరు భగవంతునికి మంచిగా నైవేద్యం చేయకపోతే, భగవంతుడు వెన్న పాలు ఇవ్వలేదు అంటే ఏమర్థం? నైవేద్యం చేయని వారు అని అర్థం అంతే. భగవంతునికి పూజ చేయని వారు, నైవేద్యం చేయని వారు ఎవరున్నారో అలాంటి వారి కొడుకులకు కూతురులకు ఇబ్బంది వస్తుంది, వారు ఏడుస్తారు, భగవంతుడు ఏడిపిస్తాడు. జాగ్రత్తగా ఉండండి. దేవుని పూజ చేయము, భగవంతుని స్మరణం చేయము, జపం చేయము, పారాయణం చేయము అంటే ఇలాంటి సత్కర్మములను చేయని వారికి భగవంతుడు ఏడిపిస్తాడు అనేది సందేశం ఇక్కడ. అందుచేత ఆ భగవంతుని సేవను ఎల్లప్పుడూ చేయవలసి ఉంటుంది. శాస్త్రం ఒక ఆదేశంగా చెప్తుంది, సూత్రముగా. ఆ సూత్రానికి ఉదాహరణముగా పురాణం చెప్తూ ఉంది. సదృష్టాంతో హి భారతే అన్నట్టు భారతం కానీ రామాయణం కానీ భాగవతం కానీ మనకు ఉదాహరణను చెప్తూ మనకు రోజు చేసే విధి విధానములను ప్రదర్శిస్తూ ఉన్నాయి అనే దాన్ని తెలుసుకోవాలి. ఇలాంటి విచిత్రమైనటువంటి బాలలీలను చూపించి అందరినీ పరుస్తూ ఉన్నాడు ఆ భగవంతుడు. మరొక్కసారి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మన్ను తిన్నాడు అని అందరూ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మని పట్ల వచ్చి చెప్పారు యశోదకు. యశోద చాలా భయపడిపోయి చూయించుని ముఖాన్ని చూస్తాను అని మొహం చూస్తే శ్రీకృష్ణ పరమాత్మని ముఖంలో మరొక్కసారి సమగ్రమైనటువంటి ప్రపంచాన్ని చూసింది ఆవిడ. ఆవలించేటప్పుడు ఒకసారి, మన్ను తిన్నాడని చెప్పినప్పుడు దాన్ని నిశ్చితంగా చూడాలి అని ఆ ముఖం తీయడానికి చెప్పి చూసినప్పుడు మరొక్కసారి ఆ ప్రపంచ దర్శనమైంది. శ్రీకృష్ణ పరమాత్ముడు భగవంతుడే అనే నిశ్చయం ఆవిడకు వచ్చింది. ఇలా ఆ భగవంతుడు రకరకాల లీలలను చూపించి అందరినీ కూడా తరింపచేశాడు. శ్రీకృష్ణార్పణమస్తు. జై జయ రామ హరే, జై జయ కృష్ణ హరే. రామ రామ హరే, రామ కృష్ణ హరే. జై జయ రామ హరే, జై జయ కృష్ణ హరే. రామ రామ హరే, రామ కృష్ణ హరే. జై జయ రామ హరే, జై జయ కృష్ణ హరే. రామ రామ హరే, రామ కృష్ణ హరే. జై జయ రామ హరే, జై జయ కృష్ణ హరే. రామ రామ హరే, రామ కృష్ణ హరే.
శ్రీ మూలరామ భగవానకి, శ్రీ దిగ్విజయ రామ భగవానకి, శ్రీ వేదవ్యాస భగవానకి, శ్రీ గోపాలకృష్ణ భగవానకి, శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్యకి, శుక మహర్షికి, నారద మహర్షికి. శ్రీకృష్ణ.